ఛానల్ వేదాక్షి ఆశ్రిత్. ఈ రోజు మనం టెక్స్ట్ ని స్క్రోలింగ్ ఎలా చేయొచ్చు అది తెలుసుకుందామండి. మనం ఈ రోజు అది కైన్ మాస్టర్ లో ఇవాళ తెలుసుకుందాము ఎలా చేయాలనేది. డివోషనల్ వీడియోస్ ఇంకా లేకపోతే స్టోరీస్ కథలు అలా చెప్తుంటారు కదా, వారాహి అమ్మవారి గురించి అని చెప్పేసి, ఆంజనేయ స్వామి గురించి అని చెప్పేసి, ఉగాది పండుగ ఎలా చేసుకోవాలని చెప్పేసి టెక్స్ట్ స్క్రోలింగ్ రూపంలో వస్తుంది. అలా ఎలా చేయొచ్చు, ఇలాగ స్టోరీ చెప్తారు, ఇలా డివోషనల్ వీడియోస్ కూడా చేస్తారు. అది ఎలాగో ఇవాళ తెలుసుకుందాం మనం. ఇది చాలా ఈజీ అండి, ఎవరైనా చేయొచ్చు, ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఇది ఎలాగా స్క్రోలింగ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాము. దీనికి నేను ఒక 3 యాప్స్ యూజ్ చేస్తున్నానండి. రైట్ బై వాయిస్, పిక్సెలా, కైన్ మాస్టర్. ఈ 3 యాప్స్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. మీరు రైట్ బై వాయిస్ లో కాకుండా మీరు ఎక్కడైనా నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు. నేనైతే అక్కడ టైప్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఎలాగో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ మనము రైట్ బై వాయిస్ ఓపెన్ చేద్దామండి. నేనైతే అందులోనే టైప్ చేసి పెట్టాను స్టోరీ ఏంటని చెప్పేసి మీకు ఇప్పుడు చూపించడానికి. లేదంటే మీరు వేరే దగ్గర కూడా, మీరు వేరే యాప్లో కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. రైట్ బై వాయిస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నేను ఒక స్టోరీ రాశాను. ఆంజనేయ స్వామికి దేహం మొత్తం సింధూరం ఎందుకు ఉంటుందని చెప్పేసి ఈ యొక్క టెక్స్ట్ రాశానండి. ఇది ఎలాగా క్రియేట్ చేయొచ్చో చూద్దాము. కలర్ కూడా ఎలా చేంజ్ చేసుకోవచ్చు మొత్తం చూద్దాం మనం. ఇది ఇలాగా చూడండి, ఇలాగా కాపీ చేసుకుందామండి. మొత్తం కాపీ చేసుకొని ఫస్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ పిక్సెల్ యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా పిక్సెల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి, న్యూ టెక్స్ట్ అని చెప్పేసి ఇలా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది డిలీట్ చేయాలి. పైన డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఇది ఇలాగా డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 బాక్సెస్ లాగా కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇమేజ్ సైజ్ అని కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ సైజ్ని క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది. ఈ యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది క్లిక్ చేయండి. సైజ్ అనేది అంటే 16:9 రేషియో అనమాట. ఇది ఓకే అని పెట్టండి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే టెక్స్ట్కి వెళ్ళిపోదాము. టెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ డబల్ క్లిక్ చేయండి. ఇలాగా డబల్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. అది ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని ఇలాగా క్లియర్ చేసేయండి. లేదా ఇక్కడ డిలీట్ ఆప్షన్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇలా గట్టిగా ప్రెస్ చేసి పెడితే ఇలాగా పేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఓకే అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు స్ట్రైట్గా తెద్దాం. క్రాస్ పోయింది కదా, ఇలాగా ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్కి, ఇంకా ఫాంట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ అనే సింబల్ కనిపిస్తుంది కదా, ఏ అనే సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగా స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ సైజ్ అని కనిపిస్తుంది, ఈ సైజ్ని క్లిక్ చేయండి. ఇలా సైజ్ని క్లిక్ చేస్తే ఇలాగా చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత సైజ్ కావాలో అలాగా ఈ విధంగా. రైట్ మార్క్ ఇలా క్లిక్ చేసామనుకోండి ఉండిపోతుంది. నెక్స్ట్ ఫాంట్ చేంజ్ చేసుకుందాం ఫస్ట్. అందుకని ఫస్ట్ నేను ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకుంటున్నాను. బోల్డ్ పెట్టుకుందాము. బోల్డ్ పెట్టేసుకుంటే ఇలా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏది చేంజ్ చేస్తే అలాగా మనకి అక్కడ చేంజ్ అవుతుంటుంది. ఇలాగా నేనైతే బోల్డ్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఓకే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫాంట్ అనేది చేంజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకుందాము. ఇక్కడ కలర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలాగా కలర్స్ చేంజ్ చేసుకోవడానికి ఏ కలర్ కావాలో అలాగా మనము చూస్ చేసుకోవచ్చు. రెడ్, ఇలాగా బ్లాక్, వైట్, ఇలాగా ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవడానికి, అంటే ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవడానికి ఇలాగా మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. పైన కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఇది చేంజ్ అవుతుంటుంది అనమాట. మనకి ఏ కలర్ కావాలని పెడుతున్నామో అలాగా ఈ విధంగా. మనం ఇప్పుడు ఏ కలర్ పెడదామంటే బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకుందాము. ఇలాగా
ఇప్పుడు ఓకే ఉంది కదా, ఓకే క్లిక్ చేద్దాం. చేస్తే ఇలాగా బ్లూ కలర్ వచ్చేస్తుంది ఫాంట్. ఇక్కడ టిక్ మార్క్ కొట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇలా కాకుండా ఇక్కడ 2 లైన్స్ రావాలనుకుంటున్నాను. ఇలాగా మనం మూవ్ చేస్తే ఇలాగ వచ్చేస్తుంది అనమాట. 2 లైన్సా 3 లైన్సా ఇట్లా ఉంటుంది. నేనైతే 2 లైన్స్ పెడదాం అనుకుంటున్నాను. ఇలాగా ఇప్పుడు ఇది కింద సింధూరం ఎందుకు ఉంటుంది అని ఉంది కదా, అది అనేది కొంచెం మిడిల్లోకి రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మళ్ళీ ఇక్కడ మూవ్ చేయాలన్నమాట. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా అలిగిన్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలాగ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి కింద లైన్ అనేది మిడిల్లోకి వచ్చింది. చూడడానికి ఎంత బాగుంది చూడండి, ఆ విధంగా అనమాట. మళ్ళీ ఇక్కడ లేదంటే చూడండి ఇలాగా ఇది బాగుంది. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా టిక్ మార్క్ క్లిక్ చేయండి. మనం ఏమైనా టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ కలర్స్ అనేది మనకి కనిపిస్తుంది, చూసారా ఇలాగా. అప్పుడు మనం ఏం చేయాలి, ప్లస్ మార్క్కి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టేసుకుందాం. నేను ఇక్కడ రెడ్ చూస్ చేసుకుంటున్నాను. ఇలాగా మళ్ళీ ఓకే సింబల్ని క్లిక్ చేయండి. ఇలాగ రెడ్ వచ్చేస్తుంది. నేను ఫాంట్ సైజ్ కలర్ కూడా చేంజ్ చేస్తాను. మళ్ళీ వైట్ పెడదాం అనుకుంటున్నాను, వైట్ పెట్టేశాను. చూడండి ఇలాగా ఇలా పెట్టేసిన తర్వాత మనం మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోదాం. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి కింద లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అనేది ఇలాగా మనకి ఎంతవరకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతవరకే తీసుకుందాం అనుకుంటున్నాం. ఇలాగే తీసుకోవచ్చు. మొత్తం లైన్ మొత్తం తీసుకోవాలనుకోవట్లేదు, ఓన్లీ ఇక్కడ వరకు మనము తీసుకుందాం. సేమ్ ఇక్కడ కూడా కింద లైన్ కూడా అంతే, రైట్ సైడ్ కూడా సేమ్ ఈ విధంగా. ఇప్పుడు ఇది మనం గ్యాలరీలోకి సేవ్ చేసుకుందాం. కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలాగనే మనము సేవ్ చేసుకున్నాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ అనేది ఇలాగే వస్తుంది అనమాట. రెడ్ కలర్ ఇచ్చాం కదా, ఆ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఈ టెక్స్ట్ అనేది మన గ్యాలరీలోకి రావాలి. అంటే ఎలా అంటే మళ్ళీ ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఓన్లీ టెక్స్ట్ మాత్రమే వస్తుంది. చూడండి మనకి ఇక్కడ బాక్సెస్ లాగా కనిపిస్తుంది కదా, ఇది సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అండ్ సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది కదా, సేవ్ యాజ్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, కస్టమ్ని క్లిక్ చేసి ఆల్ట్రాకి వెళ్ళండి. ఆల్ట్రాకి వెళ్ళిన తర్వాత సేవ్ టు గ్యాలరీ ఉంది కదా, సేవ్ టు గ్యాలరీకి వెళ్ళిపోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇదంతా మళ్ళీ క్లియర్ చేసేద్దాం. ఇదంతా మళ్ళీ మనకి ఇప్పుడు అవసరం లేదు. మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మళ్ళీ సేమ్ ఇలాగ వెళ్ళిపోయి థంబ్నెయిల్ సైజ్కి వెళ్ళిపోండి. ఇమేజ్ సైజు ఇలాగా థంబ్నెయిల్ ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు రైట్ బై వాయిస్కి వెళ్ళిపోండి. రైట్ బై వాయిస్కి వెళ్ళిపోయిన తర్వాత స్టోరీ అంతా ఇలాగా ఎన్ని లైన్స్ పెట్టాలనుకుంటున్నారో అన్ని లైన్స్ మాత్రమే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ పిక్సెల్ యాప్కి వెళ్ళిపోదాం. ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, న్యూ టెక్స్ట్. ఈ న్యూ టెక్స్ట్ని డబల్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఇక్కడ కాపీ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఇలా ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం సైజ్ అనేది సెలెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఇలాగా మళ్ళీ మనం ఇక్కడ ఏ సింబల్ ఉందిగా, ఏ సింబల్కి వెళ్ళిపోదాం. ఏ సింబల్కి వెళ్ళిపోయిన తర్వాత సైజ్కి వెళ్ళిపోదాం. ఈ సైజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది చాలా చిన్నదిగా చేసుకుందాం. మనం ఇలాగా దీన్ని మనము మంచిగా ఈ థంబ్నెయిల్ సైజులో పట్టేటట్టు చూసుకుందాం. ఎందుకంటే మనము 16:9 రేషియోలో తీసుకోవాలనుకుంటున్నాం కదా, అందుకని చెప్పేసి మంచిగా ఫుల్గా వచ్చేటట్టు ఈ విధంగా చూడండి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది.
ఇప్పుడు టిక్ మార్క్ క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు మనం అది ట్రాన్స్పరెంట్ అనేది, ఈ ట్రాన్స్పరెంట్ అనేది తప్పకుండా క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ రావద్దు, మనకి ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మన గ్యాలరీలోకి డౌన్లోడ్ అవ్వాలి. అంటే కంపల్సరీ ఇలాగా ట్రాన్స్పరెంట్ అనేది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం ఇక్కడ మళ్ళీ ఏ సింబల్ ఉంది కదా, ఏ సింబల్కి వెళ్ళిపోదాం. ఏ సింబల్కి వెళ్ళిపోయిన తర్వాత కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను కానీ లైట్గా కనిపిస్తుంది కదా, కొంచెం బోల్డ్గా కనిపించాలి అనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ నేను ఫాంట్కి వెళ్ళిపోతున్నాను. ఫాంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ బోల్డ్ని క్లిక్ చేశాను. చేంజ్ అయిపోయింది చూసారా, ఈ విధంగా చేంజ్ అయిపోయింది. ఫాంట్ నేను అందుకనే చెప్పాను కదా, ఫాంట్ అనేది కంపల్సరీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలని, మీకు అర్థం కావాలని నేను ఇలా మళ్ళీ పెట్టాను. ఇలా మళ్ళీ సరిగ్గా చూసుకున్న తర్వాత సైజ్ అనేది మళ్ళీ మనం తగ్గించుకుందాం. ఇలాగా సరిపోతుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ని కూడా మనం సేమ్ ఇందాకలాగానే ఇది మళ్ళీ వెళ్ళిపోయి ఎలా కావాలో అలాగా మనం స్ట్రైట్గా కావాలా, మిడిల్లో ఇలా రావాలనుకుంటున్నామా, లేదా ఇలా స్ట్రైట్గా రావాలనుకుంటున్నామా చూసుకుందాం. నేనైతే ఇలా పెడుతున్నాను. తర్వాత క్లిక్ చేద్దాం. టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత సేమ్, లేదు దీనికి కూడా మనము అవుట్లైన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ బ్లూ కలర్ టెక్స్ట్ ఉంది కదా, దానికి కూడా అవుట్లైన్ ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ స్ట్రోక్ ఇవ్వచ్చు అనమాట. ఈ స్ట్రోక్కి వెళ్ళిపోండి. ఈ స్ట్రోక్కి వెళ్ళిపోయిన తర్వాత అనేబుల్ చేసుకోండి. ఇలా బ్లాక్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బ్లాక్ వచ్చేసింది. చూడండి ఇలాగా వైట్ అంటే బ్లూ, రెడ్, ఇట్లా వైట్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట కలర్ కూడా. ఓకేనా, నేను వైట్ పెడదాం అనుకుంటున్నాను. వైట్ పెట్టేశాను, టిక్ మార్క్ ఇచ్చాను. ఇక్కడ సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అండ్ సేవ్ యాజ్ ఇమేజ్ ఉందిగా, సేవ్ యాజ్ ఇమేజ్కి వెళ్ళండి, కస్టమ్స్కి వెళ్ళండి, ఆల్ట్రా కొట్టేసేయండి, సేవ్ టు గ్యాలరీ. నేను గ్యాలరీలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఈ విధంగా వచ్చేస్తుంది. టెక్స్ట్ కూడా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు కైన్ మాస్టర్లో ఎలాగ చేద్దామో చూద్దాము. స్క్రోలింగ్ టెక్స్ట్. ఇప్పుడు కైన్ మాస్టర్ ఉంది కదా, కైన్ మాస్టర్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంటుంది కదా, క్రియేట్ న్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియోలోనే ఉండండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్కి 16:9 రేషియోలోనే చేయాలి. షార్ట్ వీడియో చేయాలనుకుంటే 9:16 రేషియోలో చేయాలి. ఇప్పుడు 16:9 రేషియో ఉంది కదా, దాన్ని మనం క్రియేట్ అన్నదిగా క్రియేట్ని క్లిక్ చేద్దాం. చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మీడియా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ యాక్షన్ ఉంటుంది. ఒక బ్లాక్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఫస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. ఇలాగ బ్లాక్ కంపల్సరీ తీసుకోండి. ఇలా టెక్స్ట్ స్క్రోలింగ్కి మాత్రం ఇలా అన్నాను నేను, బ్లాక్కి కంపల్సరీ తీసుకోవాలండి. ఇక్కడ బ్లాక్ అని కాదు, ఏదైనా ఒక కలర్ అనేది ఒక కలర్ తీసుకోండి. బ్లాక్ అన్న, వైట్ అన్న మీ ఇష్టం. ఇది కంపల్సరీ తీసుకున్నాక ఇది ఇంక్రీజ్ చేసుకోండి. డ్యూరేషన్ అనేది ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తున్నారు. ఇలాగ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైనా వాల్పేపర్ తీసుకుందాము. ఇంతకుముందుకు వీడియో ఎడిటింగ్ చెప్పాను కదా కైన్ మాస్టర్లో, అప్పుడు బ్లాక్ ఏం తీసుకోలే, డైరెక్ట్గా వీడియోస్ తీసుకున్నాను. ఇక్కడ ఎందుకు బ్లాక్ తీసుకుంటున్నాను అంటే వాయిస్ ఓవర్ ఏమైనా ఇచ్చినామనుకోండి, కట్ చేసినామనుకోండి, మళ్ళీ ఏమైనా వాయిస్ ఓవర్ ఇద్దామని మళ్ళీ కట్ చేసినామనుకోండి, అది ముందు వెనక్కి అయిపోతాయి అన్నమాట వీడియోస్ అనేటివి. అలా ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనము డ్రాగ్ అంటే మీకు చేస్తూ ఉంటే తెలుస్తుంది, అది మనం యూస్ చేస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ లేయర్ ఉందిగా, లేయర్ క్లిక్ చేయండి. మీడియా ఉందిగా, మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ ఇంతకుముందు మనం ఒక వాల్పేపర్ తీసుకుందాం. ఇప్పుడు నేను డౌన్లోడ్స్లో ఒక వాల్పేపర్ తీసుకున్నానండి. డివోషనల్ వీడియోస్లోనే ఒక స్టోరీ చెప్తున్నాను కదా, అది బాగుంటుంది ఇలాగా అని చెప్పేసి గోల్డెన్ లాగా పేపర్ తీసుకున్నాను నేను. లేదు అంటే స్టోరీస్కి బ్లాకే ఉంచవచ్చు, లేకపోతే వైట్ ఉంచవచ్చు, మీ ఇష్టం ఉన్న కలర్ తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫుల్ ఇమేజ్ రావాలనుకుంటే దీనికి పక్కన ఫుల్ ఇమేజ్ ఉన్నది క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ అనేది మనం యాడ్ చేసుకుందాము. మనం ఇందాక పిక్సెల్ ల్యాబ్లో చేసాం కదా, ఈ పిక్సెల్ ల్యాబ్ని ఇలా క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఇలా ఇంటూ మార్క్ ఉంది కదా, దీనికి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఇలాగా కొంచెం చిన్నదిగా చేసుకొని ఈ విధంగా పెట్టుకుందాం. మనం హెడ్డింగ్ లాగా చూడడానికి వాళ్ళకి అర్థమైపోతుంది స్టోరీ ఏంటి అనేది, వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఇలాగా పెట్టేసుకున్న తర్వాత
ఏదైనా అవుట్లైన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదా, దీనికి అవుట్లైన్ ఇద్దామండి. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ చూస్ చేసుకోవాలన్నమాట. ఇలా కలర్స్ చూస్ చేసుకుందాము. ఈ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. సేమ్ ఇలా వస్తాయన్నమాట. మనము ఇక్కడ బాక్స్ టైప్లో ఇద్దాము. ఇక్కడ సైజ్ కూడా తీసుకోవచ్చు, అంటే లైన్ సైజ్ అనమాట. ఈ లైన్ సైజ్ ఇంత తీసుకుంటున్నాను నేను. ఇలాగా నేను ఈ విధంగా అవుట్లైన్ ఇస్తున్నానండి. చూడండి, ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని ఇట్లా వదిలేయండి. చూసారా, అవుట్లైన్ ఈ విధంగా ఇస్తున్నాను నేను. చూడండి, అందుకని ఈ షేప్ తీసుకున్నాను నేను. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. కంపల్సరీ ఇది అనేది ఇలా డ్రాగ్ చేసుకోండి. ఎందుకని చూసి చెప్తాను మీకు క్లారిటీగా అర్థం కావడానికి. మీడియాకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఇందాక మనము పిక్సెల్ అప్లై చేసుకున్నాం కదా బ్లూ కలర్, బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇది కంపల్సరీ ఇలాగా దీన్ని క్లిక్ చేసి పెట్టండి. పెట్టిన తర్వాత ఇలాగా మనకి కొంచెం సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ అనేది మనము చేసుకున్న తర్వాత ఇలా కిందకి తీసుకురండి. చూస్తున్నారా, ఇలాగా ఒక్క లైన్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఇది ఎనేబుల్ లేదు చూసారా. కంపల్సరీ మీరు స్క్రోలింగ్ చేసేటప్పుడు ఇది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాస్ట్లోకి రావాలి. వస్తేనే ఇక్కడ మనకి ఎనేబుల్డ్గా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇలా ఒక్కసారి ఇలా క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెమ్మదిగా ఇలాగా స్క్రోల్ చేస్తుండండి. నెమ్మదిగా ఇలా స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇలాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలాగా. ఇప్పుడు దీనికి ఈ రెడ్ దానిపైన రాకుండా మనం ఎలా చేసుకున్నాము అంటే, మనం హెడ్డింగ్ ఇచ్చాం కదా, హెడ్డింగ్ దానిపైన రాకుండా ఎలాగానో చూద్దాం ఇప్పుడు. ప్లస్ ఇంత స్పీడ్గా వెళ్తుంది కదా ఇది, అలా కాకుండా మనం చదివేటప్పుడు కూడా అది మనకి కనిపించాలి అనుకున్నప్పుడు చూడండి ఇలాగ మనం ఇది ఫస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకుంటూ ఇలాగా ట్రాక్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఎంత దూరం కావాలంటే అంత దూరం చేసుకోవచ్చు. ఇలాగ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకురండి. సేమ్ మళ్ళీ ఇలాగా దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేయండి. చేసి ఇప్పుడు మీకు తెలుస్తుంది ఇలాగా. చూడండి, ఇలా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు, దీన్ని ఇంత దూరం లాగాలి, టైం వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలాగా చేయండి. ఇవన్నీ చిన్నగా అయిపోతాయి చూడండి ఇలాగా. అప్పుడు మనము దీనిపైన ఇలాగా క్లిక్ చేసి గట్టి ప్రెస్ చేసి ఇలాగా చేయండి. అప్పుడు మళ్ళీ సేమ్ యాస్టీస్కి తీసుకురండి. చూసారా, ఇప్పుడు దీనికైనా తొందరగా మీకు చూపించాలని నేను ఇలా చేశాను. ఇది ఇంకా లాంగ్ అయిపోయింది చూసారా. ఇలాగ టైం వేస్ట్ చేయకుండా అలాగ కూడా మనం చేసుకోవచ్చు. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాము. ఈ విధంగా ఇప్పుడు స్లోగా వెళ్తుంది కదా, అలాగా ఇలా ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మన క్రియేటివిటీని బట్టే ఉంటుందండి ఇది. ఇక్కడ నేను చెప్పలే కదా, రెడ్ కలర్ని క్లిక్ చేయండి. మన హెడ్డింగ్ ఇచ్చాం కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలాగ 3 డాట్స్ ఇంకా 3 డాట్స్ని ఇలా క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, డూప్లికేట్స్, బ్రింగ్ ఫ్రంట్, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ టు బ్యాక్ అని మనము బ్రింగ్ ఫ్రంట్ అని కొట్టేద్దాం. ఇప్పుడు బ్రింగ్ ఫ్రంట్ అనమాట, అంటే ముందుకు వచ్చేసింది. ఈ బ్లూ కలర్ అనేది వెనకాల వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. రెడ్ దాని కిందంగా ఆ రెడ్ ఉంది కదా, దానిపై నుంచి కాదు, ఇలాగా నీట్గా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా ఇలాగా. హెడ్డింగ్ ఉంచితేనే మంచిది, ఎందుకంటే వాళ్ళ స్టోరీ చదువుతుంటే వాళ్ళకి తెలియాలి కదా, అందుకని చెప్పేసి నేను ఇలా పెట్టాను. మీ ఇష్టం, అలా హెడ్డింగ్ వద్దు అనుకుంటే కూడా ఒకసారి పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డిలీట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అండి, చాలా ఈజీ అండి, చెప్పాను కదా నేను, చాలా ఈజీ. ఇంకొక టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి కదా, ఎలాగా అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. నేను చేసి చూపిస్తాను ఇప్పుడు. నేను మళ్ళీ ఇదే టెక్స్ట్ని నేను మళ్ళీ యాడ్ చేసి చూపిస్తాను. మీరు
వేరే టెక్స్ట్ని వేరే మ్యాటర్ని మీరు యాడ్ చేసుకుంటారు కదా, అలాగా ఇంకొక టెక్స్ట్ దీనికి యాడ్ చేయాలంటే చూడండి, ఇలాగ కొంచెం ఈ లైన్స్కి ఎంత ఉందో డిఫరెంట్ అంత చూసుకొని ఇలాగ పెట్టండి. పెట్టిన తర్వాత మీ లేయర్కి వెళ్ళిపోతే మళ్ళీ మీడియాకి వచ్చి మళ్ళీ సేమ్ టెక్స్ట్ని నేను కాపీ చేస్తున్నాను. ఇలాగ సైజ్ అనేది నేను పెద్ద చేసుకున్నాను కాబట్టి మళ్ళీ మీరు సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నాను. నేను ఆ టెక్స్ట్ అనేది నేను సెలెక్ట్ చేసి పెట్టి చూడండి ఇలాగా తీసుకొస్తున్నాను. ఇక్కడ లాస్ట్లో లేదు, మనము ఆ టెక్స్ట్ ఇచ్చింది, ఇక్కడ మిడిల్లో కూడా లేదు, నేను ఇక్కడ ఇచ్చాను. చూడండి అక్కడ మనం స్క్రోల్ చేస్తుంటే మనం ఎక్కడ ఇవ్వాలో అక్కడ సేమ్ ఇలాగా తీసుకొచ్చి పెట్టుకోవాలి. అది ఇంకా మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది అని చెప్పాను కదా, అందుకని నేను అలా చెప్పాను. చూడండి ఇలాగా మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ సింబల్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనం స్లోగా దీన్ని కూడా మనం ఇలాగా స్క్రోల్ చేసుకుందాం. ఇలా స్క్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. చూడండి ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇది స్పీడ్గా వెళ్తుంది కదా, కాకుండా మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇలాగా డ్రాగ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. అప్పుడు ఇవన్నీ మనం మళ్ళీ చేసుకుంటేనే మనకు ఆ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. అప్పుడు ఇవన్నీ మనం మళ్ళీ చేసుకుంటేనే మనకు ఆ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఏదైనా కష్టపడితేనండి. అలా టెక్స్ట్ స్క్రోలింగ్ చేసే వాళ్ళకి ఏం పని ఉండదు, జస్ట్ ఇలా పెట్టేసి అయిపోతుంది అనుకుంటాం. కానీ చూడండి దీనికి కూడా ఇంత టైం స్పెండ్ చేయాలి, ఇంత వర్క్ ఉంటుంది. ఇలాగా ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ రెడ్ అనేది ఇలా వచ్చింది కదా, చూడండి పైనుంచి వెళ్తుంది కాబట్టి మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి రెడ్ కలర్ని. హెడ్డింగ్ 3 డాట్స్ క్లిక్ చేయండి, బ్రింగ్ ఫ్రంట్ అని కొట్టండి. చూసారా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా అనమాట. ఇలాగ మనం అడ్జస్ట్మెంట్ బట్టి ఉంటుందండి. చూడండి ఇది చాలా స్లోగా వెళ్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు నేను ఎక్కువ లాంగ్ డ్రాగ్ చేశాను అనమాట. ఇది కొంచెం తక్కువగా ఇలాగా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఏమైనా తేడా అనిపిస్తుందేమో చూద్దాము. ఇంకా కొంచెం స్లోగానే వెళ్తుంది. అప్పుడు మనం దీన్ని ఇలాగా కొంచెం చూడండి ఇంత పని ఉంటుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు బాగుంది. సేమ్ పారాగ్రాఫ్ సేమ్ లాగా ఉంది. ఇట్లా అన్నమాట. ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు అప్డేట్ అవుతుంటాయి. అందుకని థ్యాంక్ యూ సో మచ్ అండి.